అలాగే శంకర్రావు గారిని మీరు వెయ్యాలని ఇప్పుడు అందరికీ అవార్డు చేసే శంకర్రావు గారిని, నగేష్ గారు, శంకర్రావు గారిని, అలాగే నగేష్ గారిని, వాదయ పదరా కూడా మీరేనా. తర్వాత శంకర్రావు గారు చెప్పండి సార్. నాగేశ్వర గారికి కొద్దిగా వెళ్ళి తర్వాత జ్యోతి మనకి వెలుగును చూపే దీపాన్ని మనం దర్శించడం, పూజించడం మన భారతీయ సంస్కృతిలో భాగం. మన అజ్ఞానాంధకారాన్ని కూడా పాల్గొనేది వెలిగే. ఆ వెలుగుని మనం ఈ రోజుని ఈ యొక్క ఉగాది కార్యక్రమం సందర్భంగా చక్కగా మనం దీపజ్యోతి ప్రకటన జరుగుతుంది. ప్లాస్టిక్కే పలకయ్యేది, శుభకార్యాలలోనూ ప్లాస్టిక్కే స్టిక్ అయ్యేది. పసిబాలని అందమైన నృత్యానికి ప్లాస్టిక్కే పలకయ్యేది, శుభకార్యాలలోనూ ప్లాస్టిక్కే స్టిక్ అయ్యేది. పచ్చని ఆకులు, కొబ్బరి బొండాలు, ఇంటిలో పరికరాలు కావేవి ప్లాస్టిక్ వాడకానికి అనర్హం. కవి కోకిలి కచేరీ పెట్టేది, పంచాంగం శ్రవణం అందించేది కూడా ప్లాస్టిక్ ఆసనాల మీదే. అతివల జడల్లో గుబాడించే పూలకు బదులు సాయంత్రమైన వాడని చిరునవ్వుతో చింతిస్తున్న ప్లాస్టిక్ పువ్వులు. చీరని బిగించి కట్టి పనులు చక్కదిద్దే నిన్నటి తరం నేడు ఇనుప పిన్నెల గాయాలు భరించలేక శారీ స్టిక్కింగ్లు వాడినందుకు ఇక నుండి శారీ క్యాన్సర్ అనే నినాదం యూట్యూబ్ లో జోరెత్తుతుంది. నిన్న ఒక 3 రోజుల నుంచి కూడా శారీ క్యాన్సర్ అని చెప్తున్నారు. ఈ పిన్నెలు వాడడం మానేసి లేడీస్ స్టిక్కింగ్స్ వాడుతున్నారట. దాని గురించి శారీ క్యాన్సర్ అన్నారనేసి దాని మీద స్పందించి రాస్తున్నారు. చీరలు బిగించి కట్టి పనులు చక్కదిద్దే నిన్నటి తరం నేడు ఇనుప పిన్నెల గాయాలు పడలేక శారీ స్టిక్కింగ్లు వాడినందుకు ఇక నుండి శారీ క్యాన్సర్ అనే ప్రచారం జోరెత్తుకుంది. పర్యావరణ ప్రేమిక ఈ క్రోధి భక్తరాదినైనా ప్లాస్టిక్ బొత్తాన్ని తరుపుదాం, సింగిల్ యూజ్ పరికరాన్ని అరికడదాం, అంత చిక్కల జబ్బుల బాధల నుండి విముక్తి పొందుదాం, పంచభూతాల కాలుష్యాన్ని ఆపి పర్యావరణాన్ని రక్షిద్దాం. స్వస్తి. అందరికీ ముందుగా శుభాకాంక్షలు. ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నేటి నా రచన కవిత శీర్షిక సదవరి ఉగాది కవిత. ప్రసాద్ గారు ఇప్పుడు చెప్పారు కన్ను గురించి తెల్లదు. ఉగాది అంటే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణమే కాదు, కవి సమ్మేళనం కూడా. అయితే ఈ కాలపు వాళ్లకు ఇది అంతగా రుచించదు. మనం ఉగాది పచ్చడి కవి అంటే ఓ చులకన భావన, కవిత్వం అంటే అవహేళన. కవి అంటే కవిత్వంతో విసిగించేవాడని చమత్కరిస్తూ ఉంటారంట. పద్యమో పాటలు రాసుకుని అఘోరించేవాడని చేర్చుకుంటారు. కవులు లేకుంటే కావ్యాలు లేవని, కావ్యాలే లేకుంటే కవితవ్యాలే తెలిసేవి కావని తెలియదు పాపం వాళ్ళకి.
కవి సాహిత్యారణ్యంలో శార్దూలాలను మత్తేభాలను శాసిస్తాడు. సాహితీ వనంలో చంపకమాలను ఉత్పలమాలను రచిస్తాడు. కవితా భువనంలో తేటగీతులను ఆలపిస్తూ ఆడవేలు నాడిస్తాడు. నా కృషి కృతే కావ్యము అని అనిపిస్తాడు. కవి నృత్యావసరాలు గుచ్చుతాడు. దేశభక్తిని విత్తుతాడు. మనిషై తానే మక్కెత్తుతాడు. చావలేదు చావలేదు ఆంధ్రుల మహోజ్వల చరిత్ర అంటూ గుండెను తట్టి నిద్రలేపుతాడు. జగన్నాథ రథచక్రాలను భూమార్గం పట్టిస్తాడు. మన రాజ్యం మనకిప్పిస్తాడు. వడగాటును తాను అనుభవిస్తూ వెన్నెల మనకు పంచుతాడు. ఆకలి బాధిత కేకలు పెట్టి అగ్నిజ్వాల నేనంటాడు కవి. కులతత్వం, మతతత్వం, బూర్జువాతత్వం అన్నిటినీ ఆవలకు నెట్టేసి మానవత్వం వైపు దూసుకెళ్లే గాంధీవ బాణం నేనంటాడు. ఇంకా చెప్పాలంటే కవి అనంతాకాశంలో రెక్కలు పట్టు విహరిస్తాడు. గుడిగుడి పదాలతో నానీలను నడిపిస్తాడు. ప్రకృతిని దృశ్యమానంగా హైకూలను క్యూ కట్టిస్తాడు. మెనీ భావాలను మినీ కవితలుగా గ్రహిస్తాడు. కవి అంటే భావ్యుడు, సంభావ్యుడు, కుంభావ్యుడు. మరో జన్మ అంటూ ఉంటే మళ్ళీ కవితై పుట్టారు. ఉగాది కవితనై జ్వరిస్తారు. ఆరో ఇంద్రియం రాకతో అనంత విజ్ఞానం. ప్రగతి పదంలో మానవుడు సాంకేతిక చేతుల్లో ఆటబొమ్మే. ప్రగతి పదంలో మానవుడు సాంకేతిక చేతిలో ఆటబొమ్మే. తోక కుక్కలు ఊపుతున్నట్లు సాంకేతికత మానవుడిని ఆడిస్తుంది. కుక్కను తోక ఊపుతున్నట్లు సాంకేతికత మానవుడిని ఆడిస్తుంది. సులభత, సుఖప్రద జీవనం, ప్రతి క్షణం నూతన ఆవిష్కరణ ఉన్నా ఎందుకో మానవుడు ఒంటరితనపు దుప్పటి కప్పుకుంటూ దానికే వ్యసనమై మూలుగుతున్నాడు. మానవ సంబంధాల కోసం, మానవ సౌలభ్యాల కోసం అవతరించి భస్మాసురుడే వాటిని అంతరింపజేస్తుంది. ఒంటరితనాన్ని ఏకాంతమనే పేరుతో భ్రమింపజేసి దాని చుట్టూ పరిభ్రమింపజేస్తుంది. సైనికుడికి కత్తిలా నిత్యం మన వెన్నంటే ఉంటుంది. కత్తిలా దీన్ని ఎలా అయినా వాడచ్చు. విచక్షణ మరచి దీనికి బానిసైతే వినాశనమైపోయే మానవ పయనం. డిజిటల్ యుగంలో వికాసం స్థానంలో వినాశకర, విధ్వంసకర ధోరణి చూస్తున్నాం, వింటున్నాం నిత్య నైవేద్యంగా. విలువలు నేర్పని విజ్ఞానం నేర్చి మన బొమ్మకు ప్రతిరూపమవుతున్నాడు మానవుడు. విలువలు నేర్పని విజ్ఞానం నేర్చి మన బొమ్మకు ప్రతిరూపమవుతున్నాడు మానవుడు. మనిషి తత్వాన్ని కోల్పోతున్నాడు. అందుకే సాంకేతికను అందిపుచ్చుకోవాలి. మనసుల కలయిక సాధనంగా, మానవత్వ పరిమాణానికి వాహకంగా ఆధునిక యంత్రాల మధ్య మానవత్వాన్ని నిలుపుకోవాలి. సౌహార్దతను పెంచుకోవాలి. మరో తరానికి సాగనివ్వాలి. స్వస్తి. ఆనందం పూలే పూచి మానస కోయలు పాడే ప్రశాంత మలిగీతం కావాలి. జీవితం రోజులన్నీ రోజాలై పరిమళించాలి. రేపులన్నీ స్వీట్ గ్రేపులు కావాలి. కాలం సాగాలి కమ్మన కవిత గానంగా. 101 వసంతాలు శోభాయమానం. నా కవిత శీర్షిక అమ్మ. కోయిల గొంతు నుండి మధుర గీతంలా, కోవిల గంటల నుండి దివ్య నాదంలా, అమ్మ గర్భం నుండి హాయిగా ఆనందంగా ఆవర్తించాను. లేక గోరెంత ముళ్ళపై మంచు బొట్టులా, గురువింద తీగపై గుమ్మడి పండులా బాధగా బరువుగా బతుకు దాల్చాను నేను ఎరగను. మమతలు నిండిన అమ్మ ఒడి ఒత్తిడిలో, ఆరని మంటలు సగల వెచ్చదనంలోనూ, ఆప్యాయతా గడుల చల్లదనంలోనూ,
మధ్యాహ్నం అంతా ధరించే ఉంటుంది. అమ్మ పొత్తులు అనురాధామకు సభంతలో స్నానం ఆడటం, ఆ కనదమ్ములు వెలుగు మమకారపు చింతలో ఆనందంగా దోబూతులాడటం ఊహించుకుంటే ఎంత అదృష్టం అనిపిస్తుంది. బాల్యం తలుచుకుంటే బ్రతుకు బంగారు పొమ్మనే ప్రవర్తిస్తుంది. అమ్మను తలుచుకుంటే జీవితం లాలిపాటల తీపి డోలై ప్రవర్తిస్తుంది. వేలు కట్టి నడక నేర్పి బ్రతుకున ముగిసిన అమ్మే ఏళ్ళు పెరిగిన తర్వాత జీవిత సూత్రాలను బోధించే గురువు అయ్యింది. రోజులన్నీ రోజాలు కాదు, కాలదనన పరిమితించడానికని, అవకాశాలు దాసీలు కాదు, తీసినంతనే వచ్చి వాడడానికని, బుద్ధులు గాంధీ బుద్ధులే కాదు, రోజు పగత్తుల ఆశయాల ఆవేశము అవసరమని. బ్రతుకు కొంత బ్రహ్మలాపం, మన చేతలే మన జీవిత గీతలని కృష్ణబోధ చేసింది. నేను గోరుముద్దలు తినిపిస్తే గొప్పపాలు అయ్యేది, గోముగా ముచ్చిస్తే ఆనంద యశోద అయ్యేది. మంచాన పడి ఆకాశాన్ని చూసే అమ్మ శ్రీరామ కైవల్యాన్ని నిరీక్షించే శవరయ్యేది. అరుండు పెట్టి నేను తిరిగి వెళ్ళిపోతుంటే నా చేతిలో తన చెయ్యి జంగలయ్యేది. తన పాదాలపై నా కళ్ళు కృష్ణ గోదావరి అయ్యేది. చివరికి నా ముందు గుడిలో ఆరని వెళ్ళి దివ్య గీతమై దేవతా రూపమై అమ్మ తీసుకుంది. మనం చెప్పాలనుకున్న శీర్షిన చెప్పి తర్వాత దాని క్లుప్తంగా ఎక్కువ కాకుండా మరి ఆ శీర్షిని చదవలసిందిగా కోరుతున్నాం. ఇంతకంటే ఇప్పుడు 12 మంది దాకా చదవాలి. సమయాన్ని ఉన్న దాంట్లో అంటే మరి మనం చాలా కాలకేతమైన ఉన్న వాళ్ళని చాలా వరకు కొంత మనం ఈ కార్యక్రమాన్ని అత్యంత రాష్ట్రం కూడా జరిపాం. కానీ లాస్ట్ వచ్చిన డేట్ ఎక్స్పెక్ట్ ఎక్కువ మంది వచ్చినట్టు లాస్ట్ వచ్చినట్టు ప్రయత్నం ఇప్పుడు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం ఇచ్చిన పౌరులు గమనించవలసింది ఏంటంటే మరి యొక్క సిఎస్సీని ప్రకటించి ఆ సిఎస్సీని ప్రజెంట్ చేసి దాంట్లో భావాన్ని నేను కూడా ఎక్కువ మనం విశ్లేషణ చేయం. ఆ భావాన్ని కూడా మీరు ఒక్కసారి చైత్ర మాస శోభ పల్లవించింది, తెలుగు వత్సరాది వెళ్లి విరిసింది. పల్లవప్పులు వేసి కోయిల ఇంపగా పాడింది, ఆ గానంలోనే ప్రకృతి విధ్వంసం సందేశం ఇచ్చింది. పల్లవప్పులు వేసి కోయిల ఇంపుగా పాడింది, ఆ గానంలోనే ప్రకృతి విధ్వంసం సందేశం ఇచ్చింది. మునుపటి ఆమె కాలుష్యపు కోరల్లో చిక్కుకుంది, నా మనసెత్తుకో మంత్రంగా మూలిగింది. నిష్కల్మషంగా ఉండే పల్లెల్లోనూ సింగిల్ యూజ్ పరికరాలే, చెరువుల్లో నదుల్లో పరిశ్రమ వ్యర్థాలే. నిష్కల్మషంగా ఉండే పల్లెల్లోనూ సింగిల్ యూజ్ ఈ ప్రాకులాటంతా కూడా భాష బ్రతికి ఉందని చెప్పడానికి, భాష మనుగడ పడదని చెప్పి విశ్వాసాన్ని కలిగించడానికి. ఎందుచేతంటే అలా చెప్పుకోవలసిన స్థితి ప్రభుత్వం నుంచి ప్రధానికం దాకా అందరూ కల్పించారు. ఈ తెలుగు భాష, తెలుగు జాతి గతంలో గడించినటువంటి ఖ్యాతిని శీర్షికగా, తెలుగు వెలుగు శీర్షికగా మీ ముందు 4 పంక్తులు ఇస్తాను. మా ఆవేదన అంతా భాష గురించే. ఈ గోదావరి నీళ్ళు తాగితేనే కవిత్వం వస్తుందంటారు. అటువంటి గోదావరి మాకు తెలిసి నేను చదువుకునే సమయంలో రాజమండ్రిలోనే ఉండేది, లేదా ఇక్కడ కనీసం ఒక 35-40 కిలోమీటర్ల దూరంలో ఉండేది. కానీ గత 30 సంవత్సరాల నుండి మన కాళ్ళ దగ్గరికి వచ్చి మన గొంతులో దిగేది కూడా ఈ రోజు గోదావరి కాబట్టి. మరి
కన్న తల్లి మాకు గౌతమి సుజలము కృష్ణవేణి మాకు కృష్ణవీర్చు తుంగభద్రయన్నతో పుట్టువే కదా తెలుసుకుంటినము తెలుగు తల్లి. మన జలం మనం తాగే జలం అటువంటి సరే మనం మాట్లాడే భాషిక పెట్టింది. భాగవత పురాణ పవ్యఘాతకు తోడు పోతరాజు కైత భూతబెట్టు పోత భోసినట్టి పాత బెల్లమెగానే తెలుసుకొంటి నిజము తెలుగు తల్లి. మీరు చప్పట్లు కొట్టుతే నాకు ఒళ్ళు పులకరిస్తుంది. నేను బాగా చెప్పేదని కాదు, మన భాషకు ఉన్నటువంటి చరిత్ర ఇటువంటి నేను గమనిస్తున్నందుకు ప్రోత్సహిస్తున్నందుకు ఆట వెళ్ళని తోడాడలాడెను ప్రేమ. కవి ఎవరురా అంటే ప్రేమల కవి. రాయడం చదవడం పాడడం కాదు, గేమ్ ఐపీఎల్ కాదు, కబడ్డీ కాదు, ఏది సరసాలు. ఆట వెళ్ళని తోడాడలాడెను ప్రేమ గంధమనగ దిగ్గ కవి ఒకన్నే సీసపచ్చమన్న 12 పంతుల దగ్గర నాకు పట్టించాలన్నాడు ఆయన. సీసపచ్చమన్న శ్రీనాథుడే కదా తెలుసుకొను నిజము తెలుగు తల్లి. విశ్వనాథ కవిత విశ్వవిఖ్యాతమై కవి సార్వభౌముడు. విశ్వనాథ పలుకు పలికితే వేగంగా రక్తం పరుగులు ఎడవలసిందే. విశ్వనాథ కవిత విశ్వవిఖ్యాతమై వేయి పడగలెత్తి కాతులీనే కల్పవృక్షమిచ్చే జ్ఞానపీఠ ఫలము. మొట్టమొదటి జ్ఞానపీఠం గ్రహించిన వాడు. కల్పవృక్షమిచ్చే జ్ఞానపీఠ ఫలము తెలుసుకొంటి నిజము తెలుగు తల్లి. మొదలుగా పిల్లలతో కూడా పలికించగలిగినటువంటి సరళమైన భాషలో పద్యం చెప్పిన జగమెరిగిన శాస్త్రి జంజాల పాపయ్య శాస్త్రి. జగమెరిగిన శాస్త్రి జంజాల పాపయ్య కలముండి మధు కారినేము పుట్టతేనొసగి పుష్ప విలాపము తెలుసుకొను నిజము తెలుగు తల్లి. మనవాడు, మన పక్కన ఉన్నవాడు, మన ఇంటివాడు. కోకిలమ్మ కలము కృష్ణ శాస్త్రి కలము ఆమెని పులకించు నదనికి పొయ్యే బుద్ధి పంపిస్తుందట. కోకిలమ్మ కలము కృష్ణ శాస్త్రి కలము ఆమెని పులకించు నదనికి కవితలోని సొగసు కలహంస తలదన్ను తెలుసుకొను నిజము తెలుగు తల్లి. మన ఇంటి పక్కవాడు, మన పక్కనే కూర్చున్నవాడు, నిత్యం మనతో మాట్లాడుతున్నవాడు. ఉర్దూ భాష తేజము మురాలీషా గురుండు. మురాలీషా గారు గురువు గారే గారు గొప్ప కవి ముత్తాత గారు. ఉర్దూ భాష తేజము మురాలీషా గురుండు తెలుగులో నది తెలుసుకొనెను రచన భూని పరమాగమును దాటే తెలుసుకొనము నిజము తెలుగు తల్లి. ఇప్పుడు సాహిత్య వికాసకులు సాహిత్య పరికరాన్ని అందిస్తున్నటువంటి సంస్కృతి పరోద్యోగాన్ని తిరిగి స్థాపిస్తున్నటువంటి సంస్థకి ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి పునీతిగా సాహితీ కళా సమితి వారికి, లలిత కళా సమితి వారికి, దానికి అయ్యుపట్టుగా ఉన్నటువంటి శ్రీ వరద వీరవెంకట నరసింహ ట్రస్ట్ వారికి అందరికీ ఒకసారి మళ్ళా తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న క్రీస్తవుల సందర్భంలో మళ్ళా మనం ఎంతో మంది ఎంతో విజ్ఞానం సంపాదించినటువంటి కవులు ఉన్నారు. వారి కవిత్వాన్ని వారు ఆస్వాదించి అనేక ప్రక్రియలు ఒక్కొక్కరు ఒక్కొక్క అంశంలో నిష్ణాతులు ప్రావీణ్యం సంపాదించి
అందరి ముందు ఆలోచింపజేసే ఒక అంశాన్ని మన ముందు ఉంచారు. చిన్నప్పుడు పడుకునేటప్పుడు ఆకాశం వైపు చూసుకుని ఉంటే నక్షత్రాల గమనం, ప్రతి నక్షత్రం ఎన్నో వేల వేల సంఖ్యలో కనపడుతూ ఒక్కొక్క నక్షత్రం అలా వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఎక్కడ వెళ్ళిపోతుందో తెలియదని చెప్పేసి దాన్ని పరీక్షించి పరిశీలించి చూసినటువంటి సందర్భం కూడా జరిగేది. ఇప్పుడు అలాంటి స్థితి లేదు మనకి. బయట పడుకున్నా సరే నక్షత్ర గమనం కాదు కదా, ఒక ఇసుమంత లేశమైనటువంటి తారాగా కూడా మనకి మన పలకానికి కనపడట్లేదు. కారణం ఏంటంటే మార్పు, ప్రకృతి మార్పు. ప్రకృతిని మనం సరైనటువంటి మనలో మనం ఉపయోగించుకోలేకపోతున్నాం అనే సందర్భంలో ఈ నా కవిత క్రోధీనామ సంవత్సరం సంబంధించిన 2 భాషలు మేము ముందుకుపోతున్నాము. రైతు క్రోధి ఉగాది నామ వసంత ఋతువుకే ఎదురు చూపులు, మనసంతా వసంత ఋతువుగా ఎదురు చూపులు, లేలేక చిగురు మారి అగరును తానే సొంతం చేసుకోవాలని సంబరపడుతుందో కోయిల కమ్మని శ్రావ్యమైన గొంతుగా నా సొంతమని. ప్రకృతి అందచందాల పట్టే సొగసు సుసంపన్న సౌభాగ్యమా, నవనవోన్మేష హరితవర్ణం జగతికి ఆశాంతం. అష్టదిక్కులను తన అందచందాలతో అలరిస్తున్నది నవ బల వసంతం. ప్రకృతి ప్రియులకు తన పరివారంతో పంచుతున్నది ఋతుపవనాల సమాహారం. షట్రుజోపేతం చైత్రమాసం, అషట్ వర్గాలను అచేతనం చేసే చైతన్యం, అన్నిత్యము సజ్జన సాంగత్యం, వెల్లివిల్లిను సంస్కృతి వికాసం. ఈ నేపథ్యానికి వికృతంగా మానవుడు దానవులుగా ఈ నేపథ్యానికి పరిపాశం పాత రోజుల్లో మనం చూసినట్టు ఒకటి దానికి సంబంధించినటువంటి పర్యవసానం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈ నేపథ్యానికి వికృతంగా మానవుడు దానవులుగా స్వార్థానికి చిరునామాగా మారి ప్రాణవాయువుకే ఉరివేసి ఊపిరి తీసి కొండలను పిట్టి చేసి భూఖనిజాలను పొడి చేసి సాగర నది తటాకాలను యథేచ్ఛగా కాలుష్యానికి గురి చేసి భూమాత గుండెలను గురిచూసి వేలు వేస్తున్నావో మానవ, నీవు మానవ రానున్నది భయంకర మానవహోమం. అవిచ్ఛిన్నంగా రాజ్యం చేస్తున్న ఏకైక నీతి అనాగరిక జీవనం. అవిచ్ఛిన్నంగా రాజ్యం చేస్తున్నది ఏకైక నీతి అనాగరిక జీవనం. ముందస్తుగా హెచ్చరిస్తున్నది క్రోధంతో ఖేదంతో మన వర్తమాన క్రోధీ నామ సంవత్సరం. ముందస్తుగా హెచ్చరిస్తున్నది క్రోధంతో ఖేదంతో మన వర్తమాన క్రోధీ నామ సంవత్సరం. మన ప్రవర్తనను మార్చుకోమని పరివర్తనకు కట్టం కట్టమని అభ్యర్థిస్తుంది. అందుచేత క్రోధీ నామ సంవత్సరం ఆశాపేక్షగా తీసుకోవద్దు. మనం మారాలి, ప్రకృతి మనసు చేసుకోవాలి, దాని ప్రాణ ప్రతిష్ఠ చేయాలని చెప్పంటే మహాయజ్ఞం చేయాలి. ఈ రోజున దక్షిణాఫ్రికా ఇటు భారత ఈ దక్షిణ భారతదేశం బెంగళూరు ప్రపంచ చరిత్రలో ఎప్పుడు ఏర్పడుతుంది కొత్త సంఘటన మంచినీటి కట్టడ ఏర్పడుతుంది. దానికి మనమందరం సమర్థమై ప్రకృతిని కాపాడుకోవాలని కోరికతో మేము ముందుకున్నాము. ఈ సవాల్ని స్వీకరించి రైతు ఆ విధంగా మనం మరి గృహలక్ష్మి కవిత రాసి ఎలా ఉంటుందో లక్ష్మి గారి కవితలు కూడా మనం చూడబోతున్నాం. ప్రసాద్ గారికి మీకు పురోహూతిగా సాంస్కృతిక సంస్థ కార్యనిర్వహణ వర్గానికి, సభ్యులకు, ప్రేక్షకులకు అందరికీ శ్రీ క్రోధీనామ నూతన సంవత్సర ఉగాది శుభాభినందనలు. ఈ రోజు జరుగుతున్న కవి సమ్మేళనంలో చదవడానికి నా కవిత శీర్షిక సంవత్సర లక్ష్మికి పూజ. చిలుకమ్మ స్వాగతపు పలుకులను కోకిలమ్మ సన్నాయి మేళాన్ని పచ్చని ప్రకృతి అందాలను షడ్రుల సంమిశ్రిత నవరసభరిత జీవన బాండమును వెంట తోడ్కొని వచ్చిన నూతన సంవత్సర లక్ష్మి స్వాగతమమ్మ. ఏదెందుతున్న ఏడాది పేరును చూసి దడదడమంటున్న తెలుగు గుండెలకు స్వాంతలనిస్తూ భవిత భద్రమేనని అభయహస్తమి
కీర్తించుతున్న నూతన సంవత్సర లక్ష్మీ సుస్వాగతం. నూతన సంవత్సర లక్ష్మిని సగౌరవముగా సాదరముగా ఉత్సాహముప్పంగ హృదయ సింహాసనముపై భక్తితో కూర్చుండబెట్టి ఆవిడ వెన్నుతో మరగబెట్టి కర్ణాటకాంధ్ర సమ్మిళిత కావేరి కవితారసముతో ఆర్ఘ్యభాగ్యములు సమర్పించి ఎత్తన్నా ఉండే కావేరీలు అవుతున్నారు కదా దాని ప్రభావం. నూతన వస్త్రములర్పించి కవన సందనములది శుభాభినందనల శుభాక్షతలతో నర్చించి కమనీయ రమణీయ కవిత్వపు నగలతో ఆవాణి అలంకరించి తెలుగు భాష వికాస స్తోత్రములను దించి కన్నడ కవితా సుగంధాల తెలుగు కవితా పరిమళాలు దొంతరై కలగలిపిన రూపమాకాణింపజేసి కవితా హృదయ దీపములను ప్రకాశవంతము చేసి సరసోపేతమైన కవితా నైవేద్యములర్పించి రమ్యమైన అక్షరహారతులసగి కొలుతునమ్మా క్రోధి తల్లి. నీ నామమునకు అర్థము కోపమైన నేమి, నీ నామమునకు అర్థము కోపమైన నేమి, తన చేస్తని తనక రక్షయని అనుక్షణము గుర్తు చేస్తూ మా జీవితాలకు వెలుగును ప్రసాదించే నూతన సంవత్సర లక్ష్మీ ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి నీకు శుభాభినందనములు. ముద్దైన కళ్ళను ఆర్చడానికి తాపైన భుజాలతో దగాలో దిగబడ్డ బ్రతుకు గడువుల్ని మోసే అడుగులతో మనిషై భూమైన వాడై ఉండాలి. నాకు అచ్చం అలాంటి మనిషే కావాలి. అదిగో అలాంటి మనిషి నాకు ఇప్పుడు కావాలి. మౌఢ్యాలు కుడ్యాలు జాఢ్యాలు లేకుండా మనిషి మంత్రాన్ని తప్పించే, మనిషి ఖ్యాతిని ప్రభవించే మానవ జాతికి ఇప్పుడు ఒక మనిషి కావాలి. ఎప్పటికైనా నేను అతని కలవాలి. ఓ క్రోధినామ సంవత్సరమా, నీవు నాకు ఆ హామీ తప్పక ఇవ్వాలి. ఆస్కారం వినండి వివేకులారా, విభక్తాంధ్ర జనులారా. రాజధాని లేని రాష్ట్రానికి, తవలేని దేహానికి, దెబ్బతిన్న ప్రజా బాహుళ్యానికి ఒక కథ చెప్పాలని వచ్చింది. రాజధాని లేని రాష్ట్రానికి, తవలేని దేహానికి, దెబ్బతిన్న ప్రజా బాహుళ్యానికి ఒక కథ చెప్పాలని వచ్చింది. ఇది అకటా వికటపు రాజు కథ. ఇది అకటా వికటపు రాజు కథ. అనగా అనగా ఒక అకటా వికటపు రాజు, అవివేకపు మంత్రి, తను తాను ఎరుగని వంటు. అకటా వికటపు రాజు, అవివేకపు మంత్రి, తను తాను ఎరుగని వంటు. ఈ చెప్పడానికి ముందు ఏంటంటే, ఈ మాట నా సొంతంగా మా నాన్నగారు చంద్రంలో ఏదైనా చెప్పడానికి కోరుకుంటే ఆయన పోయినా దగ్గర అయిపోరు. ఒకసారి ఇలాగే ఒరే అకటా వికటపు రాజు, అవివేకపు మంత్రి, తను తాను ఎరుగని వంటు అన్నారు. చెప్పండి నాన్నగారు అన్నారు. నీకు చెప్పడానికి అదే మిగిలిన ఉంచుకో, మిగిలినంతా అవ్యక్తం. ఓహో, ఆ తర్వాత జీవితంలో అనుభవంలో కూడా వచ్చింది. అది వేరే విషయం. అక్కడ రాజయ్యాడు వచ్చి నేను రాసిన కవిత చదువుతున్నాను. చివరిగా చెప్తూ, ఇప్పటికైనా స్వభావంతో నువ్వు ప్రజాస్వామ్య పునఃస్థాపన చేయలేకుంటే పై ఏడు మనం నేను క్రోధులం, సత్యాగ్రహ దురంధరులం అని చెప్పారు. మీకు గుర్తుండే సరే, స్వభావం నడిచిపోయింది, రోజు వచ్చింది, మళ్ళీ ఏదో అయితే ఇక్కడ మరి నా మైండ్లో లోపం మరేయడం కానీ నేను స్వేచ్ఛావాదినండి. చాలా చాలా గట్టి స్వేచ్ఛావాది. ఎంత స్వేచ్ఛావాది అంటే బాధ్యత ఉండాలి కానీ స్వేచ్ఛకు మాత్రం లోటు ఉండకూడదు. నియంత్రణ కానీ
లేకపోతే ఆ టైం గోపురాలు కానీ లేదా ఆ రకంగా కానీ నేను వెళ్తాను. వాటిని మామూలుగా చూసారా ఎవరు నైలెంట్ అంటానే అలా నేను చిన్నతనం నుంచి కూడా నేను వాటిని వెళ్లాడుతూనే ఉన్నాను. మరి అది నా లోపమైతే నేను క్షమించబడుతున్నా. ఏమైనా ఈ సంవత్సరం కవిత్వం కూడా ఆ విధమైనటువంటి కవిత్వమే జరుగుతుంది. అంటే నాకు ఒక విషయం మీ అందరికీ మా అబ్బాయికి రేపు 21వ తారీఖు వివాహం ఉంది. నేను పూర్తిగా పనులలో సాహిత్యం అంటే ఏంటో అర్థమైంది. ఇది కూడా ఏంటంటే రాగి పాత్ర గారికి రోజు ఉంటేనే మెరుస్తుంది, లేకపోతే నెరవేరు. ఎప్పుడైతే మామూలు లెక్కలు తప్ప కోరికలు లెక్కలు తప్ప ఈ కవిత్వాలు కానీ పుస్తకాలు కానీ సాహిత్య పుస్తకాలని అక్కడ ఏం చేశారు బాగుంటుంది దొరికిందే ఛాన్స్ కానీ ఇల్లు ఖాళీ అవ్వాలి ఇంత బరువు ఉండిపోతుందని దాంట్లో నీకు సరదాగా ఏదైనా ఒక కవిత పాత్రదైనా చదువుదామని కూడా నాకు అవకాశం చెప్పలేదు. ఈ పొద్దున్నే ఈయన అడిగినప్పుడు కూడా మధ్యాహ్నం దాకా నీకు కూడా ఉండదు. మధ్యాహ్నం చేసి మళ్ళీ కొంత అలా ప్రయత్నం చేసి ఉంటుంది. ఇది గొప్ప కవిత్వం ఏం కాదు, నాకు దోషం కవిత్వం. నేను కవిత గానం జరుగుతున్నారు. కవిత గానం కూడా కాదు, కవిత్వం చెప్తాను. నేను వసంతగా అందరికీ పరిషత్తుకు నమస్కారం, కలిగించినందుకు ఈ ఆస్కారం. వినండి వివేకులరా విభక్తాంధ్ర జనుల. మన భారతీయుల యొక్క ప్రత్యేకత ఏంటి అంటే వీరు ఏ పరిశోధన చేసినా దేన్ని ఆవిష్కరించినా అది కేవలం భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా మాత్రమే సాధించేవారు. వారు భావన కూడా మన భారతీయ భావన ఏంటంటే ఈ సమస్తము కూడా ఈ అనుగ్రహం వల్లే జరుగుతుంది. అందుకే సంస్కృతంలో ఒక శ్లోకం, ఇపిరి విష్ణు కథావారో నక్షత్రం విష్ణురేవత యోగశ్చ కరణం చేయవ సర్వం విష్ణుమయం జగత్. ఈ ప్రపంచం అంతా ఆ పరమాత్మ చేత వ్యాపించబడి ఉంది. అందులో ఈ కాలం అనేది ఒకటి. ఈ కాలంలో మనం 5 అంగాలుగా చెప్పేటువంటి కాల గణన ఇంకా చాలా ఉన్నాయి, కానీ ప్రధానంగా ఈ 5 అంగాలతోటి మనం నిత్య విధంగా నిర్వర్తిస్తూ ఉంటాం కనుక ఆయన చెప్పినట్టుగా శనివార నక్షత్ర యోగ కరణాలు అనే 5 తోటి నిత్య విధులు నిర్వర్తిస్తూ ఉంటాం కనుక ఈ 5 గురించి చెప్తూ ఈ 5తో కూడిన పంచాంగం చెప్తూ ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క స్వరూపమే అని అన్నిటి యందు ఈ సృష్టిలో ఉండేటటువంటి అన్నిటి యందు కేవలం భగవంతుని మాత్రమే చూడగలిగే గొప్ప దృష్టి మన భారతీయ. అయితే పంచాంగాలు వీటి గురించి ఆధునికులకి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఇది మూటకం అనేవాళ్ళు, అబద్ధం అనేవాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే జ్యోతిషాస్త్రం ప్రధానమైనది ఏది అంటే పంచాంగ గణన, పంచాంగాన్ని తయారు చేయడానికి ప్రధానమైనటువంటి శాస్త్రం ఏది అంటే జ్యోతిషాస్త్రం. జ్యోతి అంటే వెలుగు రూపంలో ఉండేటువంటి ఈ నక్షత్రాలు, సూర్యుడు, ఇక మిగిలిన నక్షత్రాలు, వీటిని ఆధారంగా చేసుకుని ఎంతోమంది ఋషులు అనేకులు ఎన్నో శాస్త్రాలు. ఆ జ్యోతిష్ శాస్త్రంలో ఒక భాగం మాత్రమే మనం చూస్తున్నటువంటి ఈ పంచాంగం అనేది. అంటే నిత్యము మనం చేసుకునేటటువంటి సమస్త క్రియలన్నిటికీ, శుభాశుభ క్రియలన్నిటికీ కూడా తగినటువంటి కాలం ఏది అని నిర్ణయించడానికి మన ఋషులు ఈ పంచాంగ పద్ధతి దాన్ని ప్రవేశపెట్టారు. దీని ఆధారంగా మనం ఆయా క్రియలు చేయడానికి సులభంగా ఏ రోజు మంచిది దాన్ని ఫలితంగా చేసేటువంటి విధానం ఉంది. ఇక ఈ జ్యోతిషాస్త్రం గురించి ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే చాలా విషయాలు తెలుసుకున్నవి, పంచాంగం గురించి అందరికీ తెలుసుకున్నది. జ్యోతిషాస్త్రంలో ఇప్పుడు గ్రహణాల గురించి ఎప్పుడో ఈ సంవత్సరంలో ఏదో తర్వాత నెలలో జరగబోయే గ్రహణాల గురించి ఖచ్చితంగా ఎన్ని గంటలకి ప్రారంభమవుతుంది,
ఉంటుంది, ఎన్ని గంటలకు ముగుస్తుంది, పిలుపు ఎప్పుడు ఉంటుంది, పూర్తిగా విడిపెట్టుకుంటుంది, ఏ దిశలో పట్టు ఉంటుంది, ఏ దిశలో విడుపు ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మనందరికీ ముందుగానే కొన్ని నెలల ముందుగానే చక్కగా చెప్పగలిగే ఎటువంటి ఆధునికమైనటువంటి పరికరాలు ఏమీ లేకుండానే కేవలం శాస్త్ర చక్షుల ద్వారా చెప్పగలిగేటువంటి అద్భుతమైన విజ్ఞానం జ్యోతిషం. విదేశీయులు పాశ్చాత్యులు చేసేది ఏంటంటే వారి ఆధునిక పరికరాల ద్వారా మాత్రమే వారు తెలుసుకోగలిగే అంశాన్ని అటువంటి పరికరాలు ఏమీ లేకుండా కేవలం శాస్త్ర సహాయంతో సిద్ధాంత సహాయంతో చెప్పగలిగే మాత్రం మన భారతీయులు. నిజంగా అది ఎటువంటి జ్యోతిష్ శాస్త్రం పట్ల ఎటువంటి క్షణత్వం ఉన్నవాడైనా సరే దీన్ని తప్పనిసరిగా ఒప్పుకొని తీరాల్సిందే. ఇంత గొప్పగా చెప్పగలిగేటువంటి విధానం ఎవరికి సాధ్యం కాదు, ప్రపంచంలో భారతీయులు తప్ప మరెవరికి సాధ్యం కాదు. అటువంటి జ్యోతిశాస్త్రం గురించి, జ్యోతిశాస్త్రంలో ఒక భాగమైనటువంటి పంచాంగం గురించి మాట్లాడడానికి ఒక శ్లోకంలో ముగిస్తాం. ఎందుకంటే పంచాంగంలో ఐదు గురించి ఉంటాయి, నక్షత్ర యోగనాలు ఉంటాయి కనుక దాని గురించి ముగింపుకోవాలి ఒక మాట చెప్పేస్తున్నాం. ఈరోజు మీరందరూ పంచాంగ శ్రవణం చేసే ఉంటారు, విధవార నక్షత్రాలు తెలుసుకుని ఉంటారు. ఇది తెలుసుకోవడం వల్ల కలిగేటువంటి ఫలం ఏంటో ఒకసారి ఇక్కడ చెప్పేస్తూ నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. విశేష శ్రీమాపులో వారా రోగ నివారణ. మనం పంచాంగ శ్రవణం